నమస్తే E6 టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ వారం వారఫలం గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు తాడి కేదార్నాథ్ గారు. ఈ 12 రాశుల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, ఈ రాశుల గురించి తెలుసుకునే ముందు శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. ముందుగా అమ్మవారి శ్లోకంతో ప్రారంభిద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మన E6 టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గురుగారు, ఈ వారఫలంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మేషరాశి వారికి ఈ వారం దశమ స్థానంలో 4 గ్రహాలు అంటే పంచమాధిపతి అయినటువంటి రవి, అలాగే తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు, సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు మరియు రాస్యాధిపతి అయినటువంటి కుజుడు కలవడంతో పాటు చంద్రుడు వీరికి వార ప్రారంభంలో 12వ స్థానంలో శనితో కలియడం వలన వీరికి వృత్తిరీత్యా కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. వృత్తిలో అభివృద్ధికి నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అయితే వీరికి లభిస్తూ ఉంటాయి. మనశ్శాంతి మాత్రం కొద్దిగా తక్కువగా ఉంటుంది. తల్లి తరపు వారికి కొంత అనారోగ్య సమస్యలు అనేటువంటివి వేధించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రం కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి ఉండడము, వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చు అవ్వడం, అలాగే కొన్ని క్రెడిట్ కార్డ్స్ కానీ లేకపోతే ఈఎంఐస్ తదితర వాటి రీత్యా అంటే కొన్ని రుణములు అనేటువంటివి చేయవలసి రావడం, వడ్డీలకి అధికంగా వీరు సొమ్ము చెల్లించేటువంటి అవకాశాలు అయితే మాత్రం ఈ వారం వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య స్వల్ప భేదాభిప్రాయాలు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఇంకా గృహ వస్తువు వాహన మూలకమైనటువంటి విషయాల్లో మాత్రం కొంత ఆలస్యమైనటువంటి అంటే అటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొంత ఆలస్యంతో తమ యొక్క వ్యవహారాలు అనేటువంటివి నడుస్తూ ఉంటాయి. దైవ కార్యక్రమాల రీత్యా మాత్రం కొన్ని అంటే ఆధ్యాత్మిక విషయాల్లో ప్రయాణాలు అనేటువంటివి ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దైవపరంగా కూడా వీరికి బాగుంటుంది. అంటే ఆధ్యాత్మిక విషయాల్లో అభివృద్ధి అనేటువంటిది వీరికి బాగానే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఈ రాశి వారు ఏ వస్త్రం ధరిస్తే మంచిది, ఏ అమ్మవారిని పూజిస్తే? వీరు ఈ వారం చేయవలసినటువంటి పరిహారము ఇటువంటి కనుక చూసుకున్నట్లయితే వీరు ఎక్కువగా విష్ణు ఆరాధన చేయడం మంచిది. ముఖ్యంగా రేపటి రోజున మనకి సూర్యారాధన అంటే రథసప్తమి ఉంది కాబట్టి వీరు ఎక్కువగా పంచమాధిపతి వీరికి దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్య రీత్యా కానీ సంతాన రీత్యా కానీ అభివృద్ధి చెందడానికి అంటే వీరికి పంచమ స్థానంలో కేతు ఉండి రవి దశమ స్థానంలో గోచార రీత్యా సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆధ్యాత్మిక విషయాల్లో వీరికి బాగుంటుంది. వీరు ముఖ్యంగా రవిగ్రహ ఆరాధన చేసుకుంటే మంచిది. ఇప్పుడు రథసప్తమి వ్రతం ఈ ఆదివారం ఉంది కాబట్టి ఆదివారం రోజున మనం పరమాణాన్ని సూర్యనారాయణ మూర్తికి నివేదించి సూర్యాష్టక స్తోత్రాన్ని పఠించినట్లయితే కనుక సంతానం ఇచ్చే బాగుంటుంది. వీరే వేసుకున్నటువంటి ప్రణాళికలు ఇవన్నీ కూడా వీరు అభివృద్ధి మార్గంలో ఉంటాయని మనం చెప్పవచ్చు. ఇక ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి కొరకు వీరు ఎక్కువగా ఈ వారం తెల్లని వస్త్రాలు ధరించడం అయితే మాత్రం మంచిది. అలాగే అమ్మవారిని ముఖ్యంగా లక్ష్మీదేవిని శుక్రవారం రోజున వీరు పూజించినట్లయితే మంచి సువాసన గల పుష్పాలు, అవి సంపెంగ పుష్పాలు అవ్వచ్చు, మల్లెపూలు కావచ్చు, ఏదైనా వాటితో కనుక చేసినట్లయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి చెందుతుంది బాగుంటారని చెప్పచ్చు. ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి అన్నారు కదా, ఎలాంటి పరిష్కారం చేసుకుంటే తగ్గిపోతుంది? వీరు ఆరోగ్య విషయాల్లో చేసుకోవడానికి శనివారం రోజున తోటకూర దానం చేయడము లేదంటే గోవుకి ఆహారంగా అందించడం చేసినట్లయితే కనుక వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో బాగుంటుందని మనం చెప్పచ్చు. అలాగే గురుగారు, మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేది చక్కగా తెలియజేశారు. అయితే వృషభ రాశి వారికి ఈ వారఫలంలో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియజేయండి. వృషభ రాశి వారికి వీరికి రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో 4 గ్రహాలతో కలవడం, ముఖ్యంగా ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధునితోను, సప్తమాధిపతి అయినటువంటి కుజునితోను, చతుర్థాధిపతి అయినటువంటి రవి ఈ గ్రహాలతో కలవడము, అలాగే రాస్యాధిపతి భాగ్యస్థానంలో స్థితి పొందడం, ఏకాదశంలో శని చంద్రుల యొక్క ప్రభావం వల్ల వీరికి
దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలకే ఎదురు చూసేటువంటి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల రీత్యా మాత్రం అభివృద్ధిదాయకంగా ఉన్నప్పటికీ కూడా మరికొంత ప్రయత్నం చేసినట్లయితే కనుక వీరికి ఇంకా మంచి అవకాశాలు అనేటువంటివి కూడా వస్తూ ఉంటాయి. అలాగే సంతానం రీత్యా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక ఇతరులకి ఇవ్వాల్సినటువంటి ధనపరమైనటువంటి లావాదేవీల విషయంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఈ వారం వీరికి తెలియజేస్తున్నాయి. కాబట్టి వీరు ఇచ్చిపుచ్చుకున్న వ్యవహారాలు అంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కావచ్చు, లేకపోతే కనుక ఏదైనా ఒక వస్తువు చేయబదులు తీసుకున్నప్పుడు వస్తువులు మార్పిడి విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సూచనలు అయితే మాత్రం మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా భార్యాభర్తల సఖ్యత అయితే పర్వాలేదు, చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అవి వారం చివరిలో క్రమంగా తగ్గుతూ ఉంటాయి. ప్రారంభంలోనే వీరికి తృతీయాధిపతి ఏకాదశంలో ఉండటం వల్ల వీరికి ఇతరుల యొక్క సహాయ సహకారాలు అయితే మాత్రం వీరికి లభిస్తూ ఉంటాయి. అలాగే తల్లిదండ్రుల వారికి మాత్రం కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు అయితే మాత్రం తెలియజేస్తున్నాయి. విద్యార్థులకి వీరు కాన్సన్ట్రేషన్ అనేటువంటి కొద్దిగా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరు విద్యా విషయాల్లో మరింత అంటే పెద్దలు కొంత శ్రద్ధని చూపించి వారిని ఇది చదువుకే ఆసక్తి పెంచేలాగా వీరు కాస్త ట్రైన్ చేయవలసింది మనం చెప్పవచ్చు అనమాట. గురుగారు, ఈ వారంలో రథసప్తమి వస్తుంది కదా, ఆ రోజు ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చా? ఈ రాశి వారికి చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. అంటే సూర్యనారాయణమూర్తిని ఈ రాశి వారు ముఖ్యంగా ఆరాధించడం వల్ల వీరికి, ఎందుకంటే ఈ రాశి వారికి చతుర్థాధిపతి రవి అవుతూ ఉంటాడు. వీరికి భాగ్యస్థానంలో సంచారం చేయడం మంచిది. అంటే ఈ యొక్క గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో తల్లిదండ్రుల వారికి వారి ఆరోగ్య విషయాల్లో వాటి విషయాల్లో అభివృద్ధి జరుగుతుంది. వీరి యొక్క రథసప్తమి ఆరాధన చేయడం, రథసప్తమి రోజున సూర్యనారాయణమూర్తిని అర్చించడం ద్వారా వీరికి అభివృద్ధి అనేటువంటిది చెందుతుంది. వీరు ఏ కలర్, ఏ రంగు వస్త్రం ధరిస్తే మంచిది? వీరు ఈ వారంలో కాస్త ముదురు రంగులు అనేటువంటివి వీరికి కలిసి వస్తూ ఉంటాయి. అలాగే వీరు ఎక్కువగా ఇది బ్లాక్, నీలము ఇటువంటివి కూడా వీరికి బాగుంటాయి అన్నమాట. వీరికి కలిసి వచ్చే నెంబర్ ఏదంటారు గురుగారు? వీరికి ఇంచుమించు 6కి సంబంధించినటువంటి 6 ఇప్పుడు కూడా వీరికి లక్కీ నెంబర్గా మనం చెప్పవచ్చు అనమాట, శుక్రుడు. అలాగే 2 కూడా బాగానే ఉంటుంది. ఇది అంటే వీరికి ఏంటంటే 2వ తేదీ ఉండేటువంటి వారితోటి 6వ తేదీ ఉండేటువంటి వారితోటి వీరు ఇది కలిసి వస్తూ ఉంటుంది, అభివృద్ధి అనేటువంటి ఉంటుంది. అలాగే గురుగారు చక్కగా తెలియచేశారు. అయితే మిథున రాశి వారికి ఈ వార ఫలంలో ఎలా ఉండబోతుంది, వాళ్ళకి ఎలాంటి ఉంటాయి ఏంటి అనేది తెలియచేయండి. సాధారణంగా మిథున రాశి వారికి అయితే మాత్రం జన్మరాశిలో గురుని యొక్క సంచారం శుభ సూచకం అయినప్పటికీ శ్రమతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా వీరికి అష్టమ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం అంత మంచిది కాదు ఒరిజినల్గా చెప్పాలంటే. ప్రభుత్వ వ్యవహారాలలో కొన్ని సమస్యలు ఎదురవడము, దగ్గర బంధుమిత్రులతోటి స్వల్ప భేదాభిప్రాయాలు అనేటువంటివి ఉండడము, అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొన్ని ఆకస్మికంగా ఇబ్బందులు ఎదురవ్వడము ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రం రావాల్సిన ధనం అనుకోకుండా చేతికి అందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని తమ యొక్క సాయశక్తులతోటి అంటే తమ యొక్క ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి వీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక కొన్ని విషయాల్లో మాత్రం అనవసరంగా తిరగడం తిప్పడం అనేటువంటిది ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంత ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క సహకారం వీరికి ఈ వారం లభిస్తూ ఉంటుంది. స్వల్ప భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు అనమాట. వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. జీవిత భాగస్వామి మంచి ఆత్మవిశ్వాసంతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో వీరి యొక్క సలహాలు సూచనలు అనేటువంటి ఇవ్వడం కూడా ఈ వారం వీరికి జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఆరోగ్య సమస్యలు పోవాలంటే ఏ ఆరాధన వీరు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రామరక్ష స్తోత్రాన్ని ఎక్కువగా పఠించుకోవడం మంచిది. ఎందుకంటే అష్టమ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారము కొన్ని ఇబ్బందులు కలగజేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తండ్రి తరపు వారికి కూడా అనారోగ్య సమస్యలు అనేటువంటి వేధించేటువంటి అవకాశం ఆకస్మికంగా పెద్దలతోటి, పై అధికారులతోటి, గవర్నమెంట్ వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా అభివృద్ధి జరగాలంటే మాత్రం రామరక్ష స్తోత్రాన్ని పఠించడం, అలాగే
సూర్యనారాయణమూర్తి యొక్క అర్చన ఆరాధన అనేటువంటి చేసుకోవడం వీరికి మంచిది. అలాగే ఏమన్నా దగ్గరలో ఉండేటువంటి నదీ జల స్నానాలు కూడా చేయడం కూడా వీరికి ఈ వారం మంచిది అనమాట. అలాగే గురుగారు చక్కగా తెలియజేశారు. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ శనితో కలవడం, అంటే వారం యొక్క ప్రారంభంలో కలవడం వల్ల కాస్త వీరికి పనులు అనేటువంటివి నిదానంగా నడుస్తూ ఉంటాయి. కొన్ని విషయాల్లో, కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల విషయాల్లో బద్ధకం అనేటువంటిది ఆవహించే అవకాశం ఉంటుంది. దైవ కార్యక్రమాల్లో మాత్రం వీరికి అభివృద్ధిదాయకంగా ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాదుల వాటి విషయాల్లో నూతన ప్రణాళికలు అనేటువంటివి రచించడం, ముఖ్యంగా వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు గురించి ఆలోచన చేయడము అనేటువంటిది జరుగుతుంది. జీవిత భాగస్వామితో స్వల్ప భేదాభిప్రాయాలు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. వీరికి అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల అనవసరంగా తిరగడము, తిరపడము, 1-2 సార్లు, అంటే ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు నడుస్తున్నటువంటి పనుల్లో 1-2 సార్లు తిరగవలసి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీరు ఎక్కువగా ఇది అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. అలాగే వీరికి ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వలన అనవసర విషయాల్లో పట్టుదలలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రం వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అవుతూ ఉంటాయి. ఇతరులకు ఇచ్చినటువంటి ధనం కానీ వస్తువులు కానీ మళ్ళీ వీరికి తిరిగి రావడం ఈ వారం కష్టదాయకంగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఆయా విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దగ్గర బంధువుల యొక్క ఆరోగ్య విషయాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కూడా సూచిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు ఏ వస్త్ర రంగు ధరించాలి? వీరు చేయవలసినటువంటి రెమెడీస్ ఇటువంటి కనుక మనం చూసుకున్నట్లయితే వీరు ఎక్కువ విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం కానీ, లేకపోతే శివాలయంలో వీరు బెలవదళాలతోటి కనీసం అది ప్రదోష కాలంలో బెలవదళాలను సమర్పించినట్లయితే చాలా మంచి జరిగేటువంటి అవకాశాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇవి చేయడం వల్ల ఏంటంటే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా పాజిటివ్గా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే, కర్కట రాశి వారి గురించి చక్కగా తెలియజేశారు గురుగారు. అయితే సింహరాశి వారికి ఈ వార ఫలంలో ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వారికి జన్మ రాశిలో కేతు యొక్క సంచారం నడుస్తూ రాశ్యాధిపతి అయినటువంటి రవి 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం స్వల్ప ఇబ్బందులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. వీరికి షష్ఠ స్థానంలో కుజుడు, రవి, శుక్రబుధులు కలవడం వలన వీరికి శత్రుజయం అనేటువంటిది ఉండగలదు. అంటే శత్రువులపై విజయం సాధిస్తూ ఉంటారు. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. వీరికి వార ప్రారంభం మాత్రం అష్టమంలో చంద్రుడు అనేటువంటిది, అంటే ఆదివారం నుంచి వార ప్రారంభంలో అష్టమంలో చంద్ర సంచారం వల్ల కొద్దిగా మానసిక అశాంతి మాత్రం వీరికి ఉండేటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఏకాదశంలో గురుడు స్థితి పొందడం వల్ల వీటినన్నింటినీ కూడా వీరు అధిగమించడం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా అభివృద్ధికరమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. నూతన ప్రణాళికలు రచించడము, అలాగే భాగస్వామ్య వ్యాపారాల గురించి ఆలోచించడం ఇవన్నీ కూడా వీరికి ఈ వారం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని రుణములు అనేటువంటివి చేయవలసి ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో స్వల్ప భేదాభిప్రాయాలు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తలు అనేటువంటివి వీరు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ రాశి వారు ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి, ఏ ఆరాధన చేయాలి? వీరు ఎక్కువగా బుధవారం రోజున వీరు విష్ణు ఆరాధన చేయడం మంచిది. అలాగే మనకి మంచి సంపెంగ పుష్పాలని విష్ణు ఆలయాలను సమర్పించినట్లయితే వీరికి అన్ని విషయాలు కూడా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఈ వారం ధరించవలసినటువంటి ఎరుపు రంగు వస్త్రాలు, ఇటువంటి ఎరుపు, అలాగే కాస్త ముదురు రంగులు అనేటువంటివి, ముదురు ఎరుపు కానీ ఇటువంటివి చేసుకున్నట్లయితే పింక్ కానీ వీరికి బాగుంటుంది, కలిసి వచ్చేటువంటి వస్త్రాలు. అలాగే గురుగారు సింహరాశి వారి గురించి చాలా చక్కగా తెలియజేశారు. అయితే కన్యారాశి వారికి ఈ వారఫలం ప్రకారంగా ఎలా ఉండబోతుందంట? కన్యారాశి వారికి వీరికి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థానంలో, రవి, కుజుడు, శుక్రుడితో కలవడం వల్ల సంతాన రీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అనేటువంటి తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి ప్రారంభంలో వీరికి లాభాధిపతి అయినటువంటి శని సప్తమ స్థానంలో సంచారం, లాభాధిపతి అయినటువంటి చంద్రుడు
సప్తమ స్థానంలో శనితో కలిసి సంచారం చేయడం వల్ల వృత్తి వ్యాపారతుల్లో అమితమైనటువంటి ఆసక్తి, నూతన వ్యాపారాదులకై అభివృద్ధికై కొన్ని ప్రణాళికలు రచించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సంతానం కాస్త మొండి వైఖరి వల్ల కొంత మనస్సు అనేటువంటిది మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాలు అభివృద్ధిదాయకంగా ఉండడం, వాటి నిమిత్తమై వీరు కొంత ఆలోచనలు చేయడం కానీ, వాటికి సంబంధించినటువంటి కాస్త కార్యాచరణ రూపొందించడం కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయని మనం చెప్పవచ్చు. వీరికి ముఖ్యంగా నడుము నొప్పి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వారంలో ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల నిమిత్తమై 1-2 సార్లు తిరగవలసి వచ్చేటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. స్నేహితులు, బంధువులతోటి స్వల్ప భేదాభిప్రాయాలు కూడా ఈ వారం వీరికి ముఖ్యంగా జ్యేష్ఠులతోటి, అంటే జ్యేష్ఠులతో కానీ స్నేహితులు, బంధువులతో కానీ భేదాభిప్రాయాలు అనేటువంటివి ఈ వారం వీరికి ఉండొచ్చు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అలాగే గురుగారు, ఈ రాశి వారు ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి, ఏ ఆరాధన చేయాలి అంటారు? వీరు ఎక్కువగా శనివారం రోజున రాహుకి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ప్రదోషకాలంలో శివాలయ దర్శనము చేయడము, శివాలయంలో ఏదైనా ఒక పండ్లు ఫలాలు కనుక సమర్పించినట్లయితే వీరికి మంచి అభివృద్ధి అనేటువంటిది ఉంటుందండి. ఈ రాశి వారు ఏ రంగు వస్త్రం ధరించాలి? వీరు ఎక్కువగా బుధుడికి సంబంధించినటువంటి గ్రీన్కి సంబంధించినటువంటి పచ్చ రంగు వస్త్రము ఇటువంటి ధరించడం మంచిది వారం. అలాగే గురుగారు, కన్యా రాశి వారికి చాలా చక్కగా తెలియచేశారు. అయితే తులారాశి వారికి వారఫలంలో ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అమితమైనటువంటి ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. రిపీట్. వీరికి షష్ఠస్థానంలో శని యొక్క సంచారం వల్ల, అంటే ఈ రాశి వారికి యోగకారకుడైనటువంటి శని షష్ఠస్థానంలో సంచారం చేయడం వల్ల కొద్దిగా ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా సంతాన రీత్యా కొన్ని మనశ్శాంతి అనేటువంటిది తక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. కొన్ని ఇది తిరగడము, ఇది అనవసరంగా తిరగడము, అనవసరంగా కొన్ని విషయాలపై మనసును పాడు చేసుకోవడం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీరు ఎక్కువగా అమ్మవారిని ఆరాధన కనుక చేసుకున్నట్లయితే మంచిది. అలాగే ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి ఈ రాశి వారికి. ఇక వృత్తి వ్యాపారాల విషయాలకు వచ్చినట్లయితే వీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి మాత్రం ఈ వార ప్రారంభంలో చాలా మంచి అవకాశాలు అనేటువంటివి వీరికి వస్తూ ఉంటాయి. అంటే 1-2 కొంత ఆలస్యమైన వీరికి మంచి అవకాశాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. తులారాశి వారికి చాలా చక్కగా తెలియచేశారు గురుగారు. అయితే వృషభ రాశి వారికి వారఫలం ప్రకారంగా ఎలా ఉండబోతుంది ఏంటి అని తెలియచేయండి. వృశ్చిక అయితే గురుగారు, వృశ్చిక రాశి వారికి రిపీట్. తులారాశి వారికి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. అయితే వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియచేయండి. వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో సంచారం చేయడం చాలా మంచిది. అలాగే వీరికి దశమాధిపతి అయినటువంటి రవి కూడా తృతీయ స్థానంలో సంచారం చేయడం అభివృద్ధిదాయకంగా ఉంటుంది. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ వారంలో వీరికి భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడు వార ప్రారంభంలో పంచమ స్థానంలో శనితో కలవడం వల్ల ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల అభివృద్ధిదాయకంగా ఉంటుంది. అలాగే కొన్ని దీక్షలు, కొన్ని ముఖ్యమైనటువంటి ఇది పూర్వం అనుకున్నటువంటి మొక్కుబళ్ళు చెల్లించడం, ఈ దీక్షలు చేపట్టడం, ఇది యొక్క ఆధ్యాత్మిక విషయాలకే ప్రయాణాలు చేయడం అన్నీ కూడా వీరికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తల్లి తరపు వారికి మాత్రం కొన్ని ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు అనేటువంటివి తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా కాళ్ళు కీళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు విధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు దగ్గర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఈ వారం ఉన్నాయి. అలాగే బంధుమిత్రులను కూడా కలుసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి ఇక వృత్తి వ్యాపారాల విషయాలకు వచ్చినట్లయితే దశమ స్థానంలో కేతు యొక్క సంచారం, ఈ రాశ్యాధిపతి అయినటువంటి రవి తృతీయంలో ఉండడం వల్ల వీరికి వృత్తి వ్యాపారాల రీత్యా మిశ్రమ ఫలాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. పై అధికారుల యొక్క సహాయ సహకారాలు అయితే మాత్రం వీరికి
కలిసి వస్తూ ఉంటాయని మనం చెప్పవచ్చు. ఈ రాశి వారు ఏ ఆరాధన చేసుకోవాలి అంటే? వీరు ఈ రాశి వారు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ముఖ్యంగా మంగళవారం రోజున చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య కవచ స్తోత్రము చేయడం, లేక స్కంద షష్ఠి కవచం అనేటువంటిది మనకి ఉంటుంది. స్కంద షష్ఠి కవచాన్ని వీరు పఠించడం వల్ల శత్రుజయం లభిస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం, అభివృద్ధి అనేటువంటిది వీరికి ఖచ్చితంగా ఉంటుందని మనం. అలాగే గురుగారు చాలా చక్కగా తెలియచేశారు. అయితే ధనుసు రాశి వారికి వారఫలం ప్రకారంగా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వీరికి రాస్యాధిపతి అయినటువంటి గురుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం అనేటువంటిది దూర ప్రాంతాల్లో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాల గురించి వీరు ఎక్కువగా ఆలోచనలు అనేటువంటివి చేస్తూ ఉంటారు. అలాగే జీవిత భాగస్వామికి తమ యొక్క సహాయ సహకారాలు అనేటువంటి అందిస్తూ ఉంటారు. ఇక కుటుంబ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం, ముఖ్యంగా రవి, కుజ, శుక్ర, బుధుల యొక్క సంచారం వల్ల ఇంటికి బంధుమిత్రుల యొక్క రాకపోకలు అనేటువంటి ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అనవసర కోపావేశాలు అనేటువంటి ఉంటూ ఉంటాయి. అలాగే భూమికి సంబంధించినటువంటి విషయాలు అభివృద్ధిదాయకంగా ఉండడం, సంతాన రీత్యా మాత్రం స్వల్ప ఇబ్బందులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. కుటుంబ వాతావరణం కొంత సంఘర్షణపూర్వకంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం నడుస్తూ వీరికి జన్మరాశిని చూడడం వలన కొన్ని విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో స్వల్ప ఇబ్బందులు, అలాగే బద్ధకం ఆవహించడం అనేటువంటి ఫలితాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. వార ప్రారంభంలో చంద్రుడు ఈ రాశికి అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు చతుర్థంలో ఉండడం వల్ల తల్లిదండ్రుల వారికి ఇబ్బందులు, తద్వారా వీరికి మనశ్శాంతి కొరవడడం అనేటువంటిది జరగగలదు. గృహ నిమిత్తమే కొన్ని ఖర్చులు, గృహ వస్తు వాహనాల నిమిత్తమే కొన్ని ఖర్చులు అనేటువంటివి ఈ వారం ప్రారంభంలో వీరికి ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గురుగారు, అయితే ఈ రాశి వారు ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలంటే? వీరు చేయవలసినటువంటి అర్చన, ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శుక్రవారం రోజున అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటాం. అమ్మవారికి ముఖ్యంగా ఎరుపు రంగు పుష్పాలను సమర్పించినట్లయితే వీరికి ఆర్థిక, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే గురుగారు, ఈ రాశి ధనుసు రాశి గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. అయితే మకర రాశి వారికి వారఫలంలో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియచేయండి. మకర రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడితో కలిసి సంచారం చేయడము, జన్మరాశిలో 4 గ్రహాల యొక్క రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క సంచారం వల్ల కొన్ని విషయాల్లో ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే కొన్ని విషయాల్లో సంఘర్షణపూర్వక వాతావరణం అనేటువంటిది కూడా ఉంటుంది. అలాగే దగ్గర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. బంధుమిత్రులను కలుసుకుంటూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీరికి ఆరోగ్య విషయంలో మాత్రం శిరోవ్యాధులు అనేటువంటివి బాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే వీరికి ఉదర సంబంధిత సమస్యలు, మన అజీర్ణ సంబంధిత సమస్యలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా వీరికి వ్యయాధిపతి అయినటువంటి గురుడు 6వ స్థానంలో ఉండడం వలన ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వీరికి గురుబలం కొద్దిగా తక్కువగా ఉన్నందువల్ల గురువులను, పెద్దలను సేవించడము, లేదా వారి విషయాల్లో వీరు కాస్త అప్రమత్తంగా ఉండడం అనేటువంటిది మంచిది. వీరు చేసుకోవాల్సినటువంటి వీరు ఎక్కువగా చేయవలసినటువంటి ఆరాధన అంటే గురు ఆరాధన చేయడమే చాలా మంచిది. వీరికి గురువారం రోజున గురువులు, పెద్దలకి ఇది తమ వంతు సహకారాలు అందించడం, అయితే మధుర పదార్థాలు వీరు ఎవరికైనా పంచిపెట్టినట్లయితే మంచిది, స్వీట్స్ అనేటువంటివి. అలాగే గురుగారు చాలా చక్కగా తెలియచేశారు. అయితే కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి? కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు యొక్క సంచారం, 12వ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క సంచారం నడుస్తూ రాశ్యాధిపతి అయినటువంటి శని షష్టాధిపతి అయినటువంటి చంద్రుడితో కలిసి ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఆర్థికపరమైనటువంటి, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. వచ్చిన దాన్ని వచ్చినట్లు ఖర్చు అవుతూ ఉంటాయి. అనవసర విషయాల్లో కొన్ని ఖర్చులు ఉంటూ ఉంటాయి. అలాగే పాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేటువంటి ఉండేటువంటి అవకాశం కలదు. భార్యాభర్తల మధ్య స్వల్ప భేదాభిప్రాయాలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి పంచమ స్థానంలో గురుని యొక్క సంచారం నడుస్తూ గురువు జన్మరాశిని చూడడం వల్ల ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు. వీరికి గురుబలం బాగున్న కారణంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారని చెప్పచ్చు. అలాగే
ఇంటిలో బంధువులు ఈ కుటుంబ సభ్యుల మధ్య వారికి ఆరోగ్య విషయంలో మాత్రం స్వల్ప ఇబ్బందులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా వాటిని వీరి యొక్క తమ యొక్క ఆత్మవిశ్వాసంతో అధిగమించి ముందుకు వెళ్తారని మనం చెప్పొచ్చు. ఇక వృత్తి వ్యాపారాదుల విషయానికి వచ్చినట్లయితే వృత్తి వ్యాపారాదుల్లో మార్పులు చేర్పులు, వృత్తి కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల కోసం సెలవులు పెట్టడం, లేకపోతే వృత్తిరీత్యా ప్రయాణాలు చేయడం అనేటువంటిది ఈ వారంలో వీరికి సంభవించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు ఎలాంటి పరిష్కారం చేసుకోవాలి, ఏ ఆరాధన చేసుకోవాలంటే? వీరు ఎక్కువగా చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటాం. ముఖ్యంగా దుర్గా కవచ స్తోత్రం కానీ లలిత సహస్రనామ స్తోత్రాన్ని కానీ పారాయణ చేసి వీరు అమ్మవారికి మంచి సువాసన గల పుష్పాలు సమర్పించినట్లయితే వీరికి అన్నింటి అభివృద్ధిదాయకంగా ఉంటుంది. అలాగే గురుగారు చక్కగా తెలియజేశారు. అయితే మీనరాశి వారికి వారఫలంలో ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశి వారికి జన్మరాశిలో పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు సంచారం చేస్తూ శనితో కలవడం, ఏకాదశ స్థానంలో రవి కుజ బుధ శుక్రుల యొక్క సంచారం, 12వ స్థానంలో రాహు సంచారం, చతుర్థంలో గురుని యొక్క సంచారం, షష్టంలో కేతు యొక్క సంచారం, వీటిని బట్టి మనం పరిశీలించినట్లయితే వీరికి గృహవస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండను, ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా నడుచును. కొన్ని విషయాల్లో మాత్రం అనవసరంగా కొంత తిరుగుట శ్రమలు అనేటువంటివి ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. స్నేహితుల బంధువుల యొక్క సహకారం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉంటుంది. పెద్దల ప్రభుత్వ వ్యవహారాలు మరియు రాజకీయ నాయకుల యొక్క అండదండలతోటి ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రం వచ్చిందని వచ్చినట్లు మాత్రం ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తుంది. ముఖ్యమైనటువంటి ఒక బంధువు వీరికి సహకారం చేయడం వల్ల ఒకానొక ముఖ్యమైనటువంటి వ్యవహారం పూర్తి చేయడం ఈ వారం వీరికి మంచి కనిపిస్తుంది. అలాగే వీరు ఏ ఆరాధన చేస్తే మంచిది? వీరు ఎక్కువగా చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం లేక రామాలయ దర్శనం చేసుకున్నట్లయితే అన్ని కూడా అభివృద్ధిదాయకంగా ఉంటాయని మనం చెప్పవచ్చు. అలాగే గురుగారు వారఫలంలో 12 రాశి వారిల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. చూశారు కదండి, ఈ వారఫలాల గురించి గురుగారు చాలా చక్కగా తెలియజేశారు. మరో వారఫలాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.